జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. స్వప్నావస్థ. అనంత ప్రేమ స్వరూపులారా, మానవులలో కొందరిలో గాఢ సుషుప్తి కన్నా స్వప్నావస్థ ఆధిక్యతను సంతరించుకుంటుంది. గాఢ సుషుప్తి త్వరగా ముగిసి కొందరు స్వప్న ప్రపంచంలోనికి ప్రవేశిస్తారు. అయితే ఈ స్వప్నాలు లేక కలలు ఎక్కడి నుండి వస్తాయి? అంతరంగం నుండే. మానవ మేధస్సు 4 అంతస్తుల్లో పనిచేస్తుంది. ఉపరితలంలో ఉన్న దానిని చేతన మనస్సు అంటారు. ఇది దిగువన ఉన్న ఉపచేతన అంతచేతన మనసులలోని సంస్కారాల ప్రేరణను బట్టి స్పందిస్తుంది. దిగువన ఉన్న సంస్కారాలు లేక ముద్రలు లేక అనుభవాలు పరిణతి చెంది ఆగామి కర్మలుగా మారి అవి చేతన మనసుకు చేరడం వలన జ్ఞాపకాలుగా రూపాంతరం చెంది కలల ప్రపంచాన్ని సృష్టిస్తాయి. స్వప్నం అనేది ఎవరికి వారు ఏర్పరచుకున్నదే తప్ప వాస్తవం కానే కాదు. ఇది ఒక రకమైన రజోగుణ సంబంధపు స్థితి. చుట్టూ ఉన్న భౌతిక ప్రపంచంతో ఎటువంటి సంబంధం ఉండదు. లోపలి ఆలోచనలు బయటకు వెళ్ళడం జరుగుతుంది. బయట ఆలోచనలు లోపలకు ప్రవేశించవు. మనకంటూ ఒక సొంత ప్రపంచం ఏర్పడుతుంది. అంతరంగం చైతన్యవంతంగా ఉంటుంది. సాధారణ స్థాయి స్వప్నాలలో ఇంద్రియాలు శరీరం పనిచేయవు. అంతఃకరణాలు మాత్రం పనిచేస్తాయి. కానీ కొన్ని ప్రత్యేక సందర్భాలలో అంతరంగ ప్రేరణలకు అనుగుణంగా శరీరం ఇంద్రియాలు కూడా ప్రతిస్పందిస్తాయి. మానసిక అలజడులు ఎక్కువగా ఉన్న వారిలో కలలు ఉధృతంగా వస్తాయి. అతిగా నిద్రించేవారు, లేవడానికి బద్ధకించేవారు, చుట్టూ శబ్దాలు వినిపిస్తున్నా అలాగే నిద్రపోవాలి అనుకునే వారిలో ఈ కలలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఇది ఒక రకమైన అర్ధనిద్ర, ఉపచేతన మనసుకు సంబంధించినది. జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. జాగ్రత్తావస్థ. అనంత ప్రేమ స్వరూపులారా, ఇది పూర్తి మెళుకువ స్థితి. తనలో ఏం జరుగుతుందో, చుట్టూ ఏం జరుగుతుందో తెలుస్తుంది. బాహ్య ప్రపంచపు సమాచారం లోపలకు ప్రవేశిస్తుంది. లోపల సమాచారం బయటకు వెళుతూ ఉంటుంది. ఆ విధంగా మానవ మేధస్సు ఒక ప్రసార కేంద్రం వల్ల పనిచేస్తుంది. చర్య ప్రతిచర్య, స్పందన ప్రతిస్పందనలు ఉంటాయి. రాగద్వేషాలు, కామక్రోధాలు ప్రకోపిస్తూ ఉంటాయి. ప్రపంచాన్ని తాను చూస్తూ ఉంటాడు. ప్రపంచం తనను చూస్తూ ఉంటుంది. అంతరంగం నుండి సంస్కారాల ప్రేరణ వలన చేతన మనసు చైతన్యవంతంగా ఉంటుంది. పంచజ్ఞానేంద్రియాలు సమాచారాన్ని సేకరిస్తూ ఉంటాయి. కర్మేంద్రియాలు కర్మలను ఆచరిస్తూ ఉంటాయి. మనిషి కర్మలలో నిమగ్నం అవుతాడు కాబట్టి కర్మఫలం సంక్రమిస్తూ ఉంటుంది. పాత సంస్కారాలు కరిగిపోతూ ఉంటాయి. అదనంగా సంస్కారాలు చేరుతూ ఉంటాయి. శరీరం, ఇంద్రియాలు, అంతఃకరణాలు పనిచేస్తూ ఉంటాయి. పరిసరాలలో ఉన్న వాసన బీజాలు అంతరంగంలోనికి ప్రవేశిస్తూ ఉంటాయి. తమో రజో సప్తగుణాలు ప్రకోపిస్తూ ఉంటాయి. అంతరంగ సంస్కారాల ప్రభావాన్ని బట్టి జీవితం కొనసాగుతుంది. ప్రపంచం పట్ల, ప్రాపంచిక విషయవాంఛల పట్ల ఆసక్తి ఉంటుంది. మోహబంధాలు ఏర్పడతాయి. శక్తి విపరీతంగా హరించుకుపోతుంది. నేను చేస్తున్నాను అనే భావన ఉంటుంది. అంతరంగ సంస్కారాలు చెడుగా ఉంటే చెడు వైపుకు, ఉత్తమంగా ఉంటే మంచి వైపుకు ఆకర్షింపబడటం జరుగుతుంది.
జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరాం. తురియావస్థ. దివ్యాత్మ స్వరూపులారా, ప్రకృతి, పంచభూతాలు, వృక్షాలు, జంతువులు, మానవుడు సైతం త్రిగుణాత్మకం. అంటే 3 గుణాల సమ్మేళనం. పాలపొంత నుండి పరమాణు వరకు ఈ 3 గుణాలతోనే కొనసాగుతాయి. మానవ జీవితం కూడా అదే తరహాలో కొనసాగుతుంది. మానవుడు అనుభవించే 3 అవస్థలు కూడా త్రిగుణాత్మకమే. జాగ్రత్త అవస్థ ఎరుకతో ఉండి 3 గుణాలు ప్రకోపిస్తూ ఉంటాయి. స్వప్న అవస్థ రజోగుణ సంబంధమైనది. గాఢ సుషుప్తి తమోగుణంతో కూడి ఉంటుంది. అయితే ఈ 3 అవస్థలు విడివిడిగా ప్రకోపిస్తాయి. మానవ జీవితంలో కూడా బ్రహ్మచర్యంలో తమోగుణం, గృహస్థు జీవితంలో రజోగుణం, వానప్రస్థంలో సత్వగుణం అధికంగా ఉంటాయి. అంటే ఒక గుణం ఆధిక్యతలో ఉంటే మిగిలిన 2 గుణాలు కనిష్ట స్థాయిలో ఉంటాయి. సందర్భాన్ని బట్టి, సన్నివేశాన్ని బట్టి గుణాలు ఆధిక్యతను ప్రదర్శిస్తాయి. అయితే ఏ దశలోనైనా ఆ 3 సమాన మోతాదులో ఉంటాయా? ఒకవేళ ఆ విధంగా ఉంటే దానిని తురియావస్థ లేక తురియ స్థితి అంటారు. దానినే సత్వగుణం, సమస్థితి, సమతుల్యత అని కూడా అంటారు. ఇది ఒక అసాధారణమైన స్థితి. అందరికీ సాధ్యం కాదు. మరికొందరు దీనిని సమాధి స్థితిగా అభివర్ణిస్తారు. సమాధిలో చైతన్యవంతంగా చురుగ్గా గమనంలో ఉన్నప్పుడు ఈ 3 అవస్థలు సమాన స్థాయిలో కలిసి ఉంటాయి. అయితే ఆ 3ంటిని కూడా అధిగమించగలిగితే దానిని తుర్యాతీత స్థితి అంటారు. మరొక రకంగా గుణరహిత స్థితి లేక గుణాతీత స్థితి అని కూడా అంటారు. ఇది పరబ్రహ్మ స్థితి అవుతుంది. ఋషులు అనుభవించిన పరిపూర్ణ స్థితి ఇదే. అదే మానవ జీవిత పరమార్థం.